జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత. అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు కలియుగంలో ఎక్కడ ఏ వింత సంభవించినా, ఏ విచిత్రం జరిగినా, ఏ ప్రళయం వచ్చినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం అంటే వింతలు విశేషాల యొక్క పర్వమేనా? ఇందులో విశ్వ ప్రళయానికి సంబంధించినటువంటి అంతం గురించి ఏమైనా రాసి ఉందా? భగవద్గీతకి ఇన్ని అధ్యాయాలను, రామాయణ మహాభారత భాగవతాలకి ఇన్ని సర్గలను, కాండలను ఒక ప్రమాణం ఉంటుంది. మరి కాలజ్ఞానం ప్రమాణం ఎంత? మనమందరం అనుకుంటున్నట్టుగానే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో సామాజిక వర్ధమాన ప్రపంచంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించినటువంటి ప్రతి విషయం గురించి వారు రాసి ఉన్నారా? శ్రీ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం అంటే జరిగి తీరవలసిందేనన్న నమ్మకం మనందరికీ ఉంది. మరి గురుదేవుల యొక్క కాలజ్ఞాన ప్రమాణం ఎంత? గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఇప్పటి వరకు ఏం జరిగాయి, ఏం జరగబోతున్నాయి, వాటిని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. వీటికంటే ముందుగా ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్శాస్త్రం చాలా అద్భుతమైంది. అదే ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి ఖచ్చితమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఉన్నటువంటి ఒక గొప్ప మాట. ఈ మధ్యకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒక విచిత్రవంతమైనటువంటి సంఘటన మనం చూసాం. జ్యోతిష్యులందరూ కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు, ప్రభుత్వ పక్షాలు, ముఖ్యమంత్రి అభ్యర్థుల యొక్క లిస్టు తీసుకొని ఫలానా పార్టీ గెలుస్తుందని జ్యోతిష్యులందరూ చెబితే, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానమే ప్రామాణికగా తెలంగాణ రాష్ట్రంలో మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో రాజయోగాన్ని, వారికి సంబంధించినటువంటి సమీపమైనటువంటి భవిష్యత్తులో రాజయోగం ఉంది, ముఖ్యమంత్రి అమాత్యులు లేదా అటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి స్థానాన్ని అధిరోహించేటువంటి స్థితిగతులు ఉన్నాయని గురుదేవుల యొక్క ఉపాసనా బలంగా నేను చెప్పినప్పుడు, జ్యోతిష్యపరమైనటువంటి గ్రంథాలన్నీ చూసి అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదని జ్యోతిష్యులందరూ అనుకున్నారు. మరి ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగా అధిరోహించారు? మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్తాను. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో రాజయోగమే లేదని, వారి యొక్క శకం ఇక ముగిసిపోయినట్టేనని ప్రధానమైనటువంటి జ్యోతిష్యులందరూ కూడా చెప్పారు. కానీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానమే ప్రామాణికగా వారి యొక్క జాతకంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉత్కృష్టవంతమైనటువంటి దశలు మళ్ళీ నడుస్తాయని, 3 పార్టీలు లేదా 3 ప్రధానమైనటువంటి వ్యక్తుల యొక్క కూడిక వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా వారు ఉంటారని
2-3 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. మరి ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇటువంటి విశేషవంతమైనటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి అంశాలని ఊహించటం నా గొప్పనో, నేను చెబుతూ ఉన్నటువంటివే సత్యమవుతున్నాయనో కాదు. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎక్కడో వారణాసి నగరానికి సమీపమైనటువంటి ప్రాంగణంలో త్రివేణి సంగమ ప్రదేశంలో ప్రకృతాంబ పరిపూర్ణయాచారుల యొక్క దంపతులకి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో జననాన్ని పొంది, స్వామివారి యొక్క జననం జరిగిన వెంటనే తండ్రి యొక్క విశేషవంతమైనటువంటి సౌఖ్యాన్ని చూసి తల్లి కూడా పరమపదించేటువంటి సందర్భం నుంచి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకొని, ఈనాడు కర్ణాటక దేశంలోని పాపాగ్ని మఠ సమీపానికి సంబంధించిన నందికొండ సమీపంలోని వీరపాపమాంబ వీరభోజయాచార్యులకి దత్తపుత్రుడై కొన్ని సంవత్సరాల పాటు పాపాగ్ని మఠంలో తండ్రి దగ్గర తల్లి దగ్గర శుశ్రూషలు చేసుకుంటూ విశేషవంతమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించిన వారై అతి పిన్న వయసులోనే తల్లి యొక్క అనుమతి చేత మహోన్నతమైనటువంటి క్షేత్రాల యొక్క సందర్శనకి బయలుదేరారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆనాడు స్వామివారి యొక్క పేరు వీరప్పయ్య. తల్లిగారు కుమారుని అడుగుతున్నారు, నాయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావయ్యా? ఇంత వయసులో నువ్వు వెళితే లోకజ్ఞానం తెలియక ఇబ్బందులు పడతావయ్యా. వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అని అడిగింది తల్లి. వెంటనే కుమారుడు వీరప్పయ్య ఇలా అంటున్నాడు, అమ్మా నాకు అన్ని విషయాలు తెలుసు అన్నాడు. ఏమి తెలుసు నాయనా? నీకు లోకజ్ఞానం తెలియదు నాయనా. ఈ కలియుగంలో ప్రకృతిలో జరిగేటువంటి వింతలు విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా ఎన్నో ఉంటాయి. ఈ సమాజంలో మనుగడ సాగించాలంటే ఇంత పిన్న వయసులో నువ్వు వెళ్ళి ఎలా దేశాటన చేయగలుగుతావు? దేశంలోని ప్రముఖమైనటువంటి క్షేత్రాలని సందర్శిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో పురోగమించాలనుకుంటున్నావు మంచిదే, కానీ ఇంత చిన్న వయసులో నువ్వు అక్కడికి వెళ్ళటం సరైంది కాదేమోనని తల్లి అడిగితే ఒక్క మాట అన్నారు గురుదేవులు. అన్నాడు, అమ్మా నేనెవరో తెలుసు. నేను మీకు కన్న బిడ్డను కాకపోయినా నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచారమ్మా అన్నారు. ఆశ్చర్యం పొందింది వీరపాపమమ్మ. ఆనాటి వరకు ఆ నిజం వేరొకరికి ఎవరికీ కూడా తెలియదు. వీరప్పయ్య కన్నబిడ్డననే ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు తప్ప ఈ విషయం ఈ బిడ్డకు ఎలా తెలిసింది అనుకుంది. అమ్మ నువ్వేమాత్రం ఆశ్చర్యం పొందకు. నేను నీ బిడ్డను కాదన్నటువంటి సంగతే కాదు, నేను చిన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే నవమాసాలు తల్లి యొక్క గర్భంలో పిండస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏమేం జరుగుతుందోనో కూడా నాకు తెలుసు, ఏం జరిగిందో కూడా నాకు తెలుసు అంది. నివ్వెరపోయింది వీరపాపమాంబ. వెంటనే మళ్ళీ చెప్పాడు ఇలాగా, ప్రతి జీవుడి యొక్క జీవన గమనంలో స్త్రీ పురుష సంగమం తర్వాత ఏర్పడబోయేటువంటి గర్భస్థ పిండం, ఆ మాంస పిండంలోకి జీవుడు చేరినటువంటి తర్వాత ఏ విధంగా అది పురోగమిస్తుంది, నవమాసాల్లో ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో రూపాంతరం చెందుతుంది, ఏం జరగబోతుందన్నటువంటి విషయాన్ని విశదీకరించగానే వీరపాపమాంబ అనుకుంది, త్రికాల జ్ఞానములు తెలిసినటువంటి మహోన్నతమైనటువంటి యోగి పుంగవుడే నా బిడ్డగా వచ్చాడు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశతోనో త్రిమూర్తుల యొక్క అంశతోనో భూత భవిత వర్ధమానాలు తెలియగలిగినటువంటి అద్భుతమైనటువంటి యోగి పుంగవుడిని నేను పుత్రుడిగా దత్తపుత్రుడిగా పొందానని పొంగిపోయింది. నాయన ఇక నీకు ఎటువంటి ఆక్షేపణలు లేవు, నువ్వు స్వేచ్ఛగా దేశంలోని ప్రముఖమైనటువంటి దర్శనీయ స్థలాలని నువ్వు సందర్శించవలసు అని చెప్పింది వీరపాపమాంబ. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు
అతి పిన్న వయసులోనే తల్లి యొక్క ఆనతిని తీసుకొని ఈనాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానుపల్లె గ్రామానికి చేరుకున్నారు. ఆ బనగానుపల్లె గ్రామంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట గోవులను కాస్తూ వారిచ్చేటువంటి గోక్షీరాన్ని మాత్రం ఆహారంగా స్వీకరణ చేస్తూ సమీపమైనటువంటి ప్రాంగణంలో రవ్వలకొండలోకి వెళ్ళి గోవుల్ని కాస్తూ ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో గురుదేవులు విశేషవంతమైనటువంటి సాంద్ర సింధు వేదం కాలజ్ఞానాన్ని రచించాడు. ఈనాడు ప్రపంచానికి అది మార్గనిర్దేశకత్వం అవుతోంది. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం రాసినటువంటి గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం ఎలాగా మనకి ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మార్గనిర్దేశకత్వం అవుతుంది? ఈ కలియుగంలో ఈ కాలజ్ఞానం యొక్క ప్రభావం ఏంటి? జ్యోతిష్యులు అంచనా వేస్తున్నటువంటి ఫలితాలు ఎందుకు తప్పుతున్నాయి? మీ అందరికీ కూడా మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్తాను. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంది. కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారేను. అందుకనేమో జ్యోతిష్యులు లెక్క వేస్తున్నటువంటి ప్రకారంగా మనకు మహర్దశలు రావట్లేదు, అవుతుందనుకున్నటువంటి పనులు అవ్వట్లేదు, ఆలస్యమవుతున్నాయి లేదా వ్యతిరేకవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. నేను శాస్త్రాన్ని తప్పుపట్టట్లేదు, జ్యోతిష్యుల్ని తప్పుపట్టట్లేదు, కానీ మనం వేసుకునేటువంటి గణితాల్లో తప్పనిసరిగా మార్పు రాబోతుందన్నటువంటి అంశాన్ని 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పి ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో జ్యోతిష్యం గురించి ట్రోలింగ్ మొదలుపెట్టారు. జ్యోతిష్యం మూఢనమ్మకమని, మూఢ విశ్వాసమని, జ్యోతిష్యాన్ని ఎవరు పడితే వాళ్ళు చెబుతున్నారన్నటువంటి ట్రోలింగ్స్ జరుగుతున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి రావటానికి కారణం ఏమిటి అంటే, గురుదేవులు ఆనాడు హెచ్చరించినట్టుగా కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారెను. ఈనాడు మనం కలియుగంలో ఏ సంవత్సరంలో ఉన్నాం కూడా మనకు సరిగ్గా అర్థమవ్వదు. మన దైనందిన జీవితంలో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అన్నటువంటి 2 మాటలు తప్ప సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించిన కాలచక్రానికి ఎప్పుడో తిలోదకాలు వదిలేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. క్రీస్తు శకం 2024వ సంవత్సరంలో మనం ఉన్నాం. కలియుగంలో 5125 వత్సరాలు ఇప్పటికే మనం పురస్కరించుకొని ఉన్నాం. గురుదేవులు చెప్పినట్టుగా కలియుగంలో 5000 గడిచిన మీదట సుమారు 5125 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారేను. మనం లెక్కలు వేసేటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలను చూపెడుతుంటాయి. కానీ వర్ధమాన ప్రపంచంలో జరగబోయే అంశాలు వేరుగా ఉంటాయి. అందుకే ఫలితాలన్నీ కూడా మనకు తారుమారైనట్టుగా మనం భ్రమిస్తున్నాం. ఇది శాస్త్ర దోషమో జ్యోతిష్యుల దోషమో అంతకంటే కూడా కాదు, నవగ్రహాల యొక్క నడక మారుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ప్రత్యేకించి ఇదే సందర్భంలో ఈ మధ్య సామాజిక మాధ్యమాలను మనం చూసినట్టయితే ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి మనం వింటున్నాం. రోజుకి 24 గంటలు ఉంటాయని మనం చెప్పుకొస్తుంటాం. రోజుకి 24 గంటలు ఉంటాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతుంది, రోజుకి 25 గంటలు రాబోతున్నాయి. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ కాలచక్రంలో మార్పులు రాబోతున్నాయంటే, భూమి తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనివల్లే రోజులు, మాసాలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. అలాగే భౌగోళికంగా మన ఋతువులను కూడా చూస్తూ ఉంటాం. కానీ భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి పరిభ్రమణ వేగంలో వచ్చే ఒక విశేషవంతమైనటువంటి మార్పు కారణంగా
మనకు కూడా 25వ గంట రాబోతుందా? ఇప్పటికే శాస్త్ర సాంకేతికపరమైనటువంటి విషయాలు తెలిసిన కొంతమంది శాస్త్రవేత్తలు ఒక మాట అంటున్నారు. కెనడా లాంటి, యుఎస్ లాంటి కొన్ని రకాలైనటువంటి ఖండాలు, దేశాలు ప్రధానమైనటువంటి చోట సూర్యోదయం, సూర్యాస్తమం ఈ రెండింటిని కలుపుకొని ప్లస్ లేదు మైనస్గా 1 గంట 2 గంటల సమయాన్ని కలుపుకోవటం, తీసివేయటం అన్నటువంటి కాలగమనం అన్నటువంటిది కొన్ని చోట్ల ప్రాచుర్యంలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో నిర్ణీతమైనటువంటి సమయాన్నే మనం రమారమిగా లెక్క కట్టుకుంటూ ఉంటాం. కానీ భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో ఇక 25వ గంట మొదలు కాబోతుందేమో. మనం అనుకునేటువంటి కాలచక్రంలో కూడా మార్పులు వస్తున్నాయేమో. భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి పరిభ్రమణలో అవ్వచ్చు, ఈ నవగ్రహాల యొక్క నడతలో అవ్వచ్చు మార్పులు సంభవించబోతున్నాయి అంటే అవునని చెప్పాలి. చాలామంది జ్యోతిష్యం, మూఢనమ్మకం, జ్యోతిష్యానికి సంబంధించిన స్థితిగతి గురించి ఎన్నో మాట్లాడుతుంటారు. దాన్ని ఏమాత్రం కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రపంచానికి సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థలు అవ్వచ్చు, అవి నాసా అవ్వచ్చు, లేదా భారతదేశానికి సంబంధించిన ఇస్రో అవ్వచ్చు, వేరొక ఖగోళం మీద పరిశోధన చేసే సంస్థలు అవ్వచ్చు. ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది, ఈరోజు ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ప్రమాదకరమైనటువంటి కాంతిపుంజాలు భూమి మీదకి వస్తాయని వాళ్ళు చెప్తుంటారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం లేదా ఒక 100 సంవత్సరాల క్రితం ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మారుమూళ్ళు పల్లెటూరులో ఉన్నటువంటి ఒక సిద్ధాంతి రాబోయే 100 సంవత్సరాల నాటి పంచాంగాన్ని రాసి ఏ రోజు పౌర్ణమి వస్తుంది, ఏ రోజు అమావాస్య రాబోతుంది, ఏ రోజు గ్రహణం ఏర్పడుతుందన్నటువంటి విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి మహనీయులు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి గడ్డ మన భారతావని. జ్యోతిష్యం అన్నటువంటిది అంత గొప్ప శాస్త్రం. కాకపోతే మన గణితాలలో వచ్చే తేడాలే కాదు, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మహోన్నతమైనటువంటి ఖగోళంలో ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి. భూమి యొక్క పరిభ్రమణ వేగమే కాదు, గ్రహాలకు సంబంధించినటువంటి గోచార పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. ఆ కారణంగానే మనం లెక్క కట్టేటువంటి లెక్కల్లో మార్పులు వస్తున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటంలో ఆలస్యమవుతున్నాయి. ఈ కారణంగానే మనం అనుకున్నది జరగటమో జరగకపోవటమో జరుగుతోంది. అటువంటి స్థితిగతుల్లో గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో మరో గొప్ప మాట చెప్పబడ్డది. సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానమే ఇక ప్రపంచానికి దిక్సూచి కాబోతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఇలా రాశారు, ఇలా జరిగిందని మనం అనుకుంటూ ఉంటాం. వాటిలో భాగంగానే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా జరిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి సంఘటనల్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా మన ముందు వాస్తవాలున్నాయి. వాటి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేద్దాం. ఇటీవల కాలంలో ఈ శతాబ్దంలో ఎన్నడూ రాని విపత్కరమైనటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. అదేమిటో తెలుసా? కోరంకి అను జబ్బు 1,00,00,000 మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్య. ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను, లక్షలాది జనులు చచ్చేరయ్య. కోరంకి అను జబ్బు 1,00,00,000 మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్య అన్నటువంటి మాట మనం విన్నాం. 2019వ సంవత్సరం చివరిలో కోవిడ్ మహమ్మారి గురించి మనం విన్నాం. ఈ శతాబ్దంలో ఇంత గొప్ప తీవ్రమైనటువంటి విపత్తుని ప్రపంచ దేశాలు ఏనాడు కూడా ఎదుర్కోలేదు. భారతదేశం కూడా ఇటువంటి పెను సవాళ్ళను స్వీకరించడమే కాదు, మనకు మనంగా స్వీయ నిర్బంధంలో, లాక్డౌన్లో దేశం కొన్ని నెలల పాటు మగ్గిపోయినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. అందరూ అంటుంటారు
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కరోనా గురించి చెప్పి ఉంటే దీనికి నివారణ చర్యలు చెప్పారా లేదా? చాలామంది అడిగేటువంటి ప్రశ్న, చాలామంది మనసులో ఉదయించేటువంటి ప్రశ్న, అందరూ అనుకునేటువంటిది కూడా. గురుదేవులు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? కోరంకి అను జబ్బు ఎంతమందికి తగులుతుంది? 1,00,00,000 మందికి తగిలి ఎలా చనిపోతారన్నారు? కోడిలాగా తూగి సచ్చేరయ్య. అసలు ఈ జబ్బు రావడానికి గల కారణం ఏంటి? ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను లక్షలాది జనులు చచ్చేరయ్య. ఈశాన్య భారతదేశానికి లేదా భారతదేశానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చైనా లాంటి దేశం నుండి ఈ కోవిడ్ వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు నిర్ధారణ జరిగింది. 1,00,00,000 అంటే మనం 100 లక్షలు అనుకుంటాం, కానీ 1,00,00,000 అంటే అర్థం ఏంటంటే అనంతమైన అర్థం. గురుదేవులు వాడినటువంటి ప్రాసలో కోరంకి అను జబ్బు ఎంతమందికి తగిలి? 1,00,00,000 మందికి తగిలి ఎలా చనిపోతారని చెప్పారు? కోడిలాగా తూగి చనిపోతారన్నారు. కరోనాకు సంబంధించిన నివారణ మార్గం, ఆ ముప్పు గురించి కూడా ఆ కోడి అనేటువంటి శబ్దంలోనే ఉంది. ఏంటో తెలుసా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైనటువంటి పండుగ జరుగుతుంటుంది, సంక్రాంతి. ఈ సంక్రాంతికి కోడి పందాలు ఆడుతూ ఉంటారు, అందరికీ తెలిసినటువంటిది. ఒక కోడి మరో కోడిని గాయపరిచేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే కోడి పందాలు ఆడమని నేను చెప్పను, కానీ ప్రోత్సహించాను, కానీ సరదాగా సంక్రాంతిలో జరిగేటువంటి విషయాన్ని గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఒక కోడి మరో కోడిని గాయపరుస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైపోయి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది కోడికి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? మనిషి బయట నుండి కృత్రిమంగా వాటికి శ్వాసనిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని కోడి పందాల్లో ఎవరైనా చూస్తే మనకు తెలిసిపోతుంటుంది. అంటే మనిషి బయట నుండి కృత్రిమమైనటువంటి శ్వాసని కోడికి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మళ్ళీ కోడి ఊపిరి తీసుకొని పోట్లాటకు సిద్ధమవుతుంది. కరోనా కారణంగా మన బంధువులను, మిత్రులను, స్నేహితులను కోల్పోయాం. వీళ్ళందరికీ డాక్టర్లందరూ కూడా చేసినటువంటి ఒకే ఒక చికిత్స ఏంటో తెలుసా? ఆక్సిజన్ని అందించటం. కోరంకి అను జబ్బు 1,00,00,000 మందికి సోకి కోడిలాగా తూగి సచ్చేరయ్య అంటే శ్వాస వ్యవస్థలోకి శ్వాస అందక చనిపోతారు. ఇది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధిగా గురుదేవులు నిగూఢమైనటువంటి అర్థంతో చెప్పి ఉన్నారు. దీన్ని తెలుసుకోకపోవటం మన మూర్ఖత్వం అవుతుంది తప్ప గురుదేవుల కాలజ్ఞానంలో కరోనాకు నివారణోపాయం చెప్పలేదు అన్నటువంటి విషయం అవాస్తవం. మనందరికీ తెలిసినటువంటి అంశం ఏంటో తెలుసా? కరోనాకి వైద్యులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏమిటి? కృత్రిమంగా ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ని అందించటం మాత్రమే. కరోనా కారణంగా ఎంతమంది ఎలా చనిపోయారు? ఊపిరాడక చనిపోయారు, లంగ్స్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు, భయపడి ఊపిరాడక చనిపోయారు. ఈ మాటలే కదా మనం విన్నాం. కాబట్టి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో మహోన్నతమైనటువంటి సాంద్ర సింధు వేదంలో ఈ మాట ఇలా చెప్పబడ్డది. 100 సంవత్సరాల చరిత్రలో ఈ శతాబ్దంలో జరగనటువంటి గొప్ప విపత్తుని మనం చూసాం. ఆ గొప్ప విపత్తుని మనం ఎదుర్కొన్నాం. వాటిని మించినటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు రాబోతున్నాయనటం మనం చూస్తున్నటువంటి సంఘటన. ఇది జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విరచితమైనటువంటి శ్రీ కాలజ్ఞానం. జరగబోయేటువంటి ఎన్నో అంశాలు, జరిగినటువంటి ఎన్నో ఉదాహరణలతో మళ్ళీ వచ్చేటువంటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం అంటే ఇది విశ్వభవిత. ఇది కేవలం వింతలు, విచిత్రాల యొక్క సారాంశం కాదు. విశ్వభవితగా దీన్ని మనం పేర్కొందాం. సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాల గురించి ముందుగానే తెలుసుకుందాం, జాగ్రత్త పడతాం. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ జై. For more videos like this, subscribe Big TV channel.